బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాన్సర్స్ అసోసియేషన్లో కొనసాగుతున్న వివాదానికి మరో మలుపు తిరిగింది. అసోసియేషన్ ఉప ఎన్నికలకు సస్పెండ్ చేస్తూ లేబర్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అధ్యక్షురాలు సుమలత తీసుకున్న నిర్ణయాలపై ఫెడరేషన్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి మినహా రాజీనామా చేసిన మిగతా సభ్యులు తమ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే పూర్తిస్థాయి ఎన్నికలు నిర్వహించాలని అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అయితే మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకే తుది నిర్ణయాలు తీసుకుంటామని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నిర్మాత చంద్రబాబు శ్రీనివాసరావు డాన్సర్స్ అసోసియేషన్ వ్యవహారంపై స్పందించారు. అధ్యక్షురాలు సుమలత రాజీనామా చేసిన సభ్యుల స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ సుమలత రాజీనామా చేసిన సభ్యులను కూర్చోబెట్టి చర్చలు జరిపామని, అప్పటితో సమస్య పరిష్కారమైందని తెలిపారు. యాక్చువల్గా ఆ రోజు మీరున్నారు కదా, అందరూ వచ్చారు. ఆ మీటింగ్లో జానీ మాస్టర్ కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ ఈ సమస్య ఇంతటితో తీరిపోయింది, ఇంకా ఫర్దర్గా ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఈ మధ్యకాలం నేను కూడా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నాను. కానీ ఒక మాట మీద నిలబడాలి. ఏ యూనియన్ అయినా, ఏ ఫెడరేషన్ అయినా, ఏ సినిమా పెద్దలైనా, ఇండస్ట్రీ మొత్తం మాట తప్పకూడదు, మాట మీద ఉండాలి. వాళ్ళు కూడా నాకు తెలిసి ఎట్లా వెళ్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చూద్దాం, రెండేపులు తెలుసుకుంటే కానీ మనకు తెలియదు. అంటే మరి ఒక ఫెడరేషన్ కానీ సినిమా పెద్దలు కానీ చెప్పినా కూడా అంటే ఉప ఎన్నికలకి అసలు పిలుపునే ఇవ్వకూడదు, ఎలా చూడాలంటే 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్ కంట్రోల్లోనే ఉండాలండి, అది ధర్మం. యాక్చువల్గా ఆ రోజు మీరున్నారు కదా, అందరూ వచ్చారు. ఆ మీటింగ్లో జానీ మాస్టర్ కానీ వాళ్ళ మిసెస్ గారు కానీ ఈ సమస్య ఇంతటితో తీరిపోయింది, ఇంకా ఫర్దర్గా ఎటువంటి సమస్య లేదని చెప్పారు. ఈ మధ్యకాలం నేను కూడా ఉన్నాను, వాళ్ళు ఎలక్షన్కి వెళ్తున్నాను. కానీ ఒక మాట మీద నిలబడాలి. ఏ యూనియన్ అయినా, ఏ ఫెడరేషన్ అయినా, ఏ సినిమా పెద్దలైనా, ఇండస్ట్రీ మొత్తం మాట తప్పకూడదు, మాట మీద ఉండాలి. వాళ్ళు కూడా